హలో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది దగ్గర ఏటీఎం కార్డ్స్ అయితే లేవు. మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా జస్ట్ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ అయితే చాలు మీరు ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ చేయవచ్చు. ముందుకు మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ₹100 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓపెన్ చేసాక పైన మీకు స్టార్ మార్క్ అయితే కనిపిస్తుంది, అంటే మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి, స్టార్ గుర్తులాగా ఉంటుంది. ఆ స్టార్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ పేమెంట్స్ అయితే కనిపిస్తుంది. ఈ మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కింద యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది. యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. కింద చూడండి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్. ఆల్రెడీ మీకు ఎన్ని అకౌంట్ ఉంటే పర్వాలేదు, మీరు కొత్తది యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల బ్యాంక్స్ ఉంటాయి. ఎస్బీఐ ఉంటుంది, ఐసిఐసిఐ ఉంటుంది, హెచ్డిఎఫ్సి అన్నీ ఉంటాయి. నాది ఎస్బీఐ ఆల్రెడీ యాడ్ చేసాను. ఇప్పుడు నేను కొత్తగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇంకోండి అకౌంట్ యాడెడ్ అని ఈ విధంగా పడుతుంది. మీ నెంబర్ మీద ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని యాడ్ అవుతాయి. మీకు పర్టికులర్గా ఏ అకౌంట్ కావాలో ఆ అకౌంట్ని ఇక్కడ రీసెట్ పిన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూడండి, నేను 688 నెంబర్ తీసుకున్నాను. రీసెట్ పిన్ మీద కొడితే ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. నా దగ్గర ఏటీఎం కార్డ్ లేదు, నేను బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలా. అప్పుడు మనం ఏం చేయాలి, కింద చూడండి అథెంటిక్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని ఉంది. ఆధార్ నెంబర్, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డుకి నా ఫోన్పే నెంబర్ లింక్ అయ్యింది. ఇక్కడ అథెంటిక్ యూజింగ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇంకోండి ఇక్కడ ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని ఉంది కదా, కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఉన్న ఫస్ట్ 6 నెంబర్లు అయితే ఎంటర్ చేయండి. ఇంకోండి కింద చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఏదో ఒక మీ ఆధార్ కార్డు తీసుకోండి. ఆధార్ కార్డులో ఫస్ట్ ఏ నెంబర్లు అయితే ఉన్నాయో చూడండి, ఆ నెంబర్లు అయితే ఎంటర్ చేయండి. కొంతమందికి ఈ విధంగా అయితే ఉంటాయి, 8225, 8226 ఈ విధంగా అయితే ఉంటాయి. మీ దగ్గర ఉన్న 6 డిజిట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను 852825 ఈ విధంగా కొట్టాను నా ఆధార్ కార్డ్ నెంబర్. మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏ విధంగా ఉంటే ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 6 డిజిట్ ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ యొక్క ఓటీపీ వస్తుంది, ఆ బ్యాంక్ యొక్క ఓటీపీని కూడా ఎంటర్ చేయండి. ఆధార్ ఓటీపీ వేరు, బ్యాంక్ ఓటీపీ వేరు. నెక్స్ట్ మీ యూపీఐ పిన్, ఇక్కడ నేను చూడండి 1 2 3 4 5 6 సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన 6 డిజిట్ యూపీఐ పిన్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ చూడండి యూపీఐ పిన్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మీరు హోమ్ ట్యాబ్లోకి అయితే రండి. హోమ్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ ఇంకోటి మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది కన్ఫర్మేషన్ అయినట్టు. చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి ఇందాక 6228 తీసుకున్నాం కదా, దానికి యూపీఐ పిన్ 1 2 3 4 5 6 నొక్కితే మన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఫోన్పే అకౌంట్ని చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే ₹100 మీకు బోనస్ వస్తాయి. ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.